పుష్ప 2 మూవీ కంప్లీటెడ్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హిట్ కాదు, వైల్డ్ హిట్. అండ్ ఈ మూవీలోని ఇప్పుడు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి చూస్తే, పాజిటివ్స్ వచ్చి సుకుమార్ గారు పుష్ప అనే స్టోరీకి ఈసారి సర్నేమ్ అనే పాయింట్ కి సెకండ్ పాయింట్ యాడ్ చేసి ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెంచారు. అండ్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నారు. అండ్ ఇప్పుడు ఆ పాయింట్స్ కోసం రాసిన సీన్స్ అండ్ వాటికి ఇచ్చిన ఎలివేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి సీన్ అనేది హైతో పరిగెడతా ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎంత హై ఇచ్చినా ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ చూశారు కాబట్టి. అండ్ ఆ యాక్సెప్టెన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక సాంగ్ గానీ, సీన్ గానీ, బ్యాక్ స్టోరీ గానీ, ఇలా చాలా ఉంటాయి. బట్ సుకుమార్ గారు ఇది చాలా సీరియస్ గా తీసుకొని దానికోసం అంటూ ఒక సినిమానే తీసి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా తీశారు. అండ్ మూవీలో సీన్ టు సీన్ కనెక్షన్, దానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. అండ్ పుష్ప 1 క్లైమాక్స్ సీన్ ఆ విధంగా తీసి రిస్క్ చేసి హై ఇచ్చారు అనుకుంటే, అదే టైప్ లో ఈసారి ఇంటర్వెల్ సీన్ కి మళ్ళీ రిస్క్ చేసి డబుల్ హై ఇచ్చారు. అండ్ ప్రతిసారి ఏదో ఒక సీన్ డౌట్ వచ్చినప్పుడల్లా ఆ డౌట్ ని లాస్ట్ వరకు డ్రాక్ చేయకుండా ఇమీడియట్ రియాక్షన్ అనేది ఇచ్చేశారు. అండ్ పెర్ఫార్మెన్స్ చూస్తే అల్లు అర్జున్ గారు ప్రాణం పెట్టారనే మాట చాలా తక్కువ. అండ్ శారీ కట్టిన సీన్ అంతా ఆడియన్స్ అంతా ఒక స్టన్ మోడ్ లో ఉంచేశారు. అండ్ ఆ కష్టమైన సీన్ కి రీజన్ అనేది ఏదైతే ఉంటుందో అది సీరియస్ గా ఉంటుంది. అండ్ అప్పటి వరకు చూసిందంతా వర్త్ అనిపిస్తుంది. కొన్ని మూవీస్లో టైం టేకింగ్ గెటప్స్ వేసినప్పటికీ వాటికి ఇచ్చే టైం అనేది చాలా మినిమం ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాకుండా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఎమోషన్ పరంగా కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక గారి మధ్య లవ్ సీన్స్ కూడా లిమిటెడ్గా ఉన్నా బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ ఎంట్రీలో ఒక షాట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా చెప్పాలంటే హై అనేది అక్కడ నుండే మొదలవుతుంది. మూవీలో నెగిటివ్స్ గురించి చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లోగా అనిపించింది. బట్ ఏంటంటే డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేతో కంప్లీట్గా అది డామినేట్ చేసింది. ఓవరాల్గా మూవీ చెప్పాలంటే వైల్డ్ హిట్ అంతే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.